ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించిన. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటాద్రితో సమానమైనటువంటి స్థానం బ్రహ్మాండే నాస్తి కించిన. బ్రహ్మాండమంతా కూడా, విశ్వమంతా కూడా, అధోలోకాలు 7 లోకాలు, ఊర్ధ్వలోకాలు 7 లోకాలు, మొత్తం 14 లోకాల్లో కూడా నాస్తి కించన లేదు అనేటువంటిది అతిశయోక్తి కాదు. వెంకటేశ సమోదేవో అంటే వెంకటేశ్వర స్వామి వారితో సమానమైనటువంటి దైవం లేదు అంటే నభూతో నభవిష్యతి అని మనకి పద్మపురాణం తెలియజేస్తున్నారు. కలియుగానికి ప్రత్యక్ష దైవం, కలియుగానికి దేవతా సార్వభౌముడు, దేవదేవుడు, ఆర్తత్రాణ పరాయణుడు, భక్తుల పాలటి కల్పతరువు, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైనటువంటి ఏడుకొండల స్వామివారి క్షేత్రం తాలూక విశేషాలు అనన్యమైనటువంటివి. కృతయుగంలో 10 సంవత్సరాలు, త్రేతాయుగంలో 2 సంవత్సరాలు, ద్వాపర యుగంలో 5 మాసాలు, కలియుగంలో ఒక్కరోజు సంపాదించేటువంటి అనంతమైన పుణ్యం కన్నా కోటి రెట్ల పుణ్యం ఒక్క శ్రీనివాసుని దర్శించినంత మాత్రానే కలుగుతుందని మనకి శ్రీనివాస మహత్యం ద్వారా తెలుస్తున్నది. దేవదేవుడైనటువంటి ఆపదముక్కుల వాడు, అనాథ రక్షకుడు, కలియుగంలో స్వామిని స్మరించినంత మాత్రానే కోరిన కోర్కెలు తీర్చేటువంటి కొంగు బంగారమైనటువంటి కోనేటి రాయుడు మన శ్రీనివాసుడు. అటువంటి శ్రీనివాసుడు తాలూకా దివ్య క్షేత్రంలో శ్రీవారి అనుగ్రహంతో దక్షిణ భారతదేశ పాదయాత్ర, గోవింద పాదయాత్ర వాట్సాప్ బృందం ఆధ్వర్యంలో మహంతి శ్రీనివాస్ గారు మెట్ల పూజోత్సవం అనేటువంటి బృహత్తరమైన మహత్తరమైన ఒక క్రతువుని సంకల్పించారు. మొట్టమొదటిగా మనకి మహంతి శ్రీనివాస్ అనగానే 7 కొండలు గుర్తుకొస్తాయి, లేదా 7 కొండల పేరు వినినంతనే మన మదిలో స్ఫురణకు వచ్చేది మహంతి శ్రీనివాస్. ఏ జన్మ సుకృతమో, తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో, ఎవరూ చేయలేనటువంటి అరుదైనటువంటి, ఎవరికి సాధ్యం కానిటువంటి మహద్భాగ్యం శ్రీ మహంతి శ్రీనివాస్ గారికి లభించింది. ఒకసారో 2 సార్లు తిరుపతి వెళ్దాం అంటేనే శ్రీవారి కృప కరుణ ఉంటే కానీ తిరుమలగిరిని దర్శించడం అనేటువంటిది సాధ్యమైనటువంటి విషయం కాదు. అలాంటిది 489 పర్యాయాలు దేవదేవుడైనటువంటి ఆపదముక్కుల వాడైనటువంటి శ్రీనివాసుణ్ణి కాలి నడకని దర్శించి స్వామివారిని దర్శించుకునేటువంటి ధన్యజీవి శ్రీనివాస్ గారు. తను 489 పర్యాలు చేయడమే ఒక గొప్ప విషయం. అటువంటి భాగ్యం చెప్పాం కదా, ఏ పూర్వజన్మ సుకృతం వల్ల వారికి అదృష్టం కలిగింది. ఆయన తరించడమే కాకుండా 14,000 మందిని భాగస్వాములుగా ఇందులో చేర్చారు ఆయన.
గత 5 సంవత్సరాలుగా పాదయాత్రలు చేస్తూ మెట్ల పూజని వైభవంగా జరిపిస్తుండేటువంటి ఆధ్వర్యుడు శ్రీనివాస్ గారు. ఎలాంటి పరిస్థితులు అంటే, ఇన్నిసార్లు సుమారు ఒక 489 సార్లు ఆయన వెళ్తే, ఇందులో ఒక 4-5 సార్లకి అంటే సుమారు 470 నుంచి 80 దగ్గరలో ఈ మధ్య వారికి చిన్న హృదయ సంబంధమైనటువంటి ప్రాబ్లం వచ్చింది. హార్ట్ సర్జరీ కూడా ఏవో స్టంట్స్ ఏవో వేశారని తెలిసింది. అలాంటి పరిస్థితుల్లో కూడా సాధారణంగా హార్ట్ ప్రాబ్లం ఉండేటువంటి వాళ్ళు కొండలెక్కకూడదు. తన ఆరోగ్యానికి కూడా లెక్క చేయకుండా ఆపరేషన్ జరిగినటువంటి కొద్ది రోజులకి కొండ ఎక్కడం ప్రారంభించాడు ఆయన. వైద్య చరిత్రలోనే గొప్పదైనటువంటి విషయం ఇది. వారికి శ్రీనివాసుడి కృప ఎంత ఉందో, ఇన్నిసార్లు మెట్ల పూజ చేస్తూ స్వామివారిని దర్శించడం వల్ల కలిగే భాగ్యం శ్రీనివాసుడే ఆయన్ని చెయ్యి పట్టుకుని నడిపించి ఉంటాడని నేను అనుకుంటున్నాను. జనరల్గా కాసింత చిన్న చిన్న ఆపరేషన్స్ లేదా ఏవో మామూలుగా అయితేనే ఆరోగ్యంతో మనకి బెడ్ రెస్ట్లు అంటారు, అటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళకూడదు అంటారు. అలాంటిది అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన యాత్ర చేశాడంటే, అనన్య చింతయంతో మాం ఏ జనాహ పర్యుపాసితే తేషాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరమాత్ముడు చెప్తున్నాడు, ఎవరైతే వారి మనస్సు త్రికరణాలు అన్నమాట, మనస వాచ కర్మణ భగవంతుని ఆరాధన చేస్తారో, శ్రీనివాసుని ప్రార్థన చేస్తారో, వారి యోగక్షేమం వహామ్యహం, నేను చూసుకుంటానని ఆ శ్రీనివాసుడు చెప్పాడు కనుక మన బంగారు తండ్రి మహంతే శ్రీనివాస గారు ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహించే శక్తి శ్రీనివాసుడు ఆయనకు ప్రసాదిస్తున్నాడు. అటువంటి దక్షిణ భారతదేశ గోవింద పాదయాత్ర వాట్సాప్ బృందం ఆధ్వర్యంలో శ్రీవారి అనుగ్రహంతో తేదీ 25/7/2026 శనివారం స్వశ్రీ చాంద్రమానశ్రీ పరాభవనామ సంవత్సర ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి, దీనినే శయనేకాదశి అని కూడా అంటారు. అంటే స్వామివారి యోగ నిద్రలో ఉండేటువంటి మాసాలన్నమాట. ఆ రోజు నుంచి ప్రారంభం. అటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజున తేదీ 25/7/2026 శనివారం శ్రీవారి రోజునాడు శ్రీవారి మెట్ల పూజోత్సవం అనేటువంటి దివ్య సంకల్పం శ్రీవారి అనుగ్రహంతో శ్రీ మహంతి శ్రీనివాస్ గారు చేస్తూ మనందరి చేత కూడా చేయిస్తున్నారు. ఈ క్రతువుకి ఆధ్వర్య బ్రహ్మ వారే. పరమ పవిత్రమైనటువంటి రోజు పుణ్యం అనేటువంటిది అక్షయం, పాపం అనేటువంటిది క్షయం. ఈ రోజుట అంటే మహావిష్ణువు పాలకడల్లో యోగ నిద్రలోకి వెళ్తారండి. ఆ రోజు నుంచి 4 నెలలు చాతుర్మాస్యంగా పరిగణిస్తారు. సన్యాసులు, యోగులు వీళ్ళందరూ కూడా చాతుర్మాస్య దీక్షని ఆ రోజు నుంచే ప్రారంభిస్తారు. అటువంటి పరమ పవిత్రమైన సుదినం రోజునాడు 7 కొండల స్వామి 70 మందితో శ్రీవారి భక్తులతో 700 కేజీలు పసుపు కుంకుమతో 7000 సార్లు ప్రతి భక్తుడు కూడా గోవింద నామ స్మరణతో మెట్ల పూజోత్సవం, సోపాన పూజోత్సవం జరుగుతుంది. ఇందులో ఎంత చక్కగా శ్రీనివాస్ గారు కూర్చారంటే 7 కొండల స్వామి 70 మంది 700 రోజులు 700 సార్లు గోవింద నామ స్మరణ. అంటే ఈ 4 కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుండేటువంటిది 7వ సంఖ్య. హిందూ సంప్రదాయంలో మరియు ఆధ్యాత్మిక పరంగా చూస్తే
7వ సంఖ్య అనేటువంటిది అత్యంత విశేషమైన పవిత్రమైన ప్రాధాన్యత కలిగి ఉండేటువంటి సంఖ్య 7. 7వ సంఖ్యని శుభ సూచకంగా పరిపూర్ణతకు ప్రతీతిగా మనం భావిస్తాం. అందుకే మనకి సప్త చిరంజీవులు, సప్త ఋషులు, సప్త సముద్రాలు, సప్త ఊర్ధ్వలోకాలు, సప్త అధోలోకాలు, సప్త పురాలు, ఇలాగా 7వ సంఖ్యకు విశేషమైన శక్తి దాగి ఉంది. అటువంటి శ్రీవారి మెట్టు శ్రీనివాస మంగాపురం సమీపంలో ప్రారంభమై సుమారు 2.1 కిలోమీటర్ల దూరంలో 2388 మెట్లతో శ్రీవారి కొండను చేరుకునేటువంటి దివ్య సోపానాలు అవి. తిరుమలకు వెళ్ళే మార్గాలలో ఇది ఒక ప్రాచీనమైనటువంటి కాలిబాట. శ్రీవారి మెట్టికి గొప్ప చరిత్ర ఉందండి. సాక్షాత్ దేవదేవుడైనటువంటి శ్రీవారు మొట్టమొదట నడయాడిన మార్గం. అంతేకాదు శ్రీ రామానుజాచార్య వారు, ఇక ఋషులు, మునులు, యోగులు, పరమ పవిత్రైన భక్తులు ఎంతో మంది నడయాడిన అత్యంత ప్రాశస్యం కలిగినటువంటి ప్రాచీన మార్గం ఉంటుంది. అటువంటి ఈ దివ్య సోపానాలకు మనందరి చేత చేసేటువంటి, మీరు చేసేటువంటి మెట్ల పూజోత్సవం అనేటువంటిది అనంతమైన పుణ్య ఫలప్రదం. అది తొలి ఏకాదశి, శయన ఏకాదశి రోజునాడు చేయడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం. నభూతో నభవిష్యతి. ఎందుకు అంటే తిరుమల గిరులు అనగానే శాలిగ్రామ శిలారూపంలో ఉండేటువంటి సమస్త దేవతా స్వరూపం అన్నమాట. అటువంటి దివ్య సోపానాలకి మెట్టు మెట్టికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టడం అంటే కేవలం మెట్ల పూజోత్సవం గానే మనం అనుకుంటున్నాం. కానీ సప్తగిరులవి శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. ఈ సప్తగిరులకి సప్త దేవతలు అధిష్టాన దేవతలై ఉన్నారు. మనం చేసేటువంటి మెట్ల పూజోత్సవం పసుపు రాసి బొట్టు పెట్టడం అనేటువంటి తత్సంబంధమైన దేవతలందరినీ కూడా పూజించడం, వారితో పాటుగా శ్రీనివాసుని అర్చించడం అనేటువంటిది ఇందులో విశేషం. ఆ మెట్లని పూజించడం, అర్చించడం, గోవిందనామ స్మరణతో అర్చించడం అనేటువంటిది ఎన్నో జన్మల సుకృతం. అందరికీ లభించేటువంటి భాగ్యం మాత్రం కాదు, కొద్ది మందికే, శ్రీవారి అనుగ్రహం ఉండేటువంటి వారికి మాత్రమే లభించేటువంటి దివ్యానుగ్రహం. యోగపరంగా కానీ మనం 7 కొండల్ని కానీ చూసేటట్లయితే ఆదిశేషుడి స్వరూపం. ఆదిశేషుడు అనగానే కుండలిని శక్తి కదా. అంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞా చక్రం, 6 చక్రాలకి చేరుకున్న తర్వాత 6వ కొండ తర్వాత అక్కడి నుంచి ఆజ్ఞ నుంచి సహస్రానికి చేరుకోవడం అంటే వెంకటాద్రి చేరుకోవడం అన్నమాట. వేం అంటే పాపాలని, కట అంటే దహించేటువంటిది అనమాట. అంటే మూలాధారం నుంచి సహస్రానికి చేరుకోవడమే శ్రీవారి దర్శనం. అటువంటి మార్గం గుండా శ్రీవారిని అర్చిస్తూ, సేవిస్తూ, స్మరిస్తూ తరించడం అనేటువంటిది మహంతి శ్రీనివాస గారి తాను తరిస్తూ
మనల్ని అందరినీ కూడా తరింపజేయడం అనేటువంటిదే ఈ మహాక్రతువు తాలూకా ఉద్దేశ్యం. శాపదోషాలు, కర్మదోషాలు, పితృదోషాలు, గ్రహదోషాలు, సమస్తమైన దోషాలన్నీ కూడా పరిహారమై ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండటమే కాకుండా ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను మనం పరిశీలించేటట్లయితే వివిధ దేశాల మధ్య యుద్ధ వాతావరణంతో యుద్ధాల వల్ల జన నష్టం, ధన నష్టం, ఎన్నో రకాలైనటువంటి ప్రపంచం మీద ఆర్థికపరమైన భారం మోపబడుతున్నది. ఇటువంటి పరిస్థితులన్నీ తొలగి సర్వే జనా సుఖినో భవంతంటూ విశ్వ కళ్యాణం కోసం సమస్త ప్రాణికోటి సుఖంగా ఉండాలని శ్రీ మహంతి శ్రీనివాస గారు సంకల్పం చేయడం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి విషయం, ప్రశంసనీయం. 7 కొండలు అంటే పరమ పవిత్రమైనటువంటివి. అటువంటి శాలిగ్రామ శిలారూపంలో ఉండే దేవతలను అర్చిస్తూ, స్మరిస్తూ, ఆరాధిస్తూ తన్మయత్వంలో భగవంతుణ్ణి చేరుకునేటువంటి వారికి సమస్త సుఖాలు కలగడమే కాకుండా వారికి, వారి కుటుంబ సభ్యులకి, బంధువులకి, మిత్రులకి, మన వీధికి, మన ఊరికి, మన దేశానికి, మన రాష్ట్రానికి, విశ్వం అంతటికి కూడా విశ్వ కళ్యాణం కోసం చేసేటువంటి ఈ క్రతువుని ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే శ్రీనివాస్ గారి తాలూకా యాత్రత విశేషాలు నాకు బాగా తెలుసండి. ఆయన పాపం ప్రతిసారి అంటాడు 7 కొండలు 70 రోజులు 700 మంది 7000 సార్లు గోవిందనామస్మరణ అంటాడు. ఒక్కసారి కూడా ఆ నెంబర్తో ఆయన వెళ్ళలేదండి. 70 మందో 700 మందిని తీసుకెళ్తాను అంటాడు. అక్కడికి వెళ్ళేసరికే 3000 మందో 4000 మందో 5000 మందో. ఎంత భాగ్యశాలులు! ఎక్కడెక్కడ వివిధ రాష్ట్రాల నుంచి శ్రీనివాస్తో వెళ్ళాలి అంటే అంత ఆసక్తిని చూపిస్తారు ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ఇటువంటి మహత్తరమైన క్రతువు అది ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి, శయనేకాదశి మహాపర్వం నాడు కాళీ మార్గాన్ని శ్రీవారు నడయాడినటువంటి నేలలో ప్రయాణించి మనం తరిద్దాం, ఇతరులందరినీ కూడా తరింపజేద్దాం. ఇటువంటి సువర్ణావకాశం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. శ్రీవారి కొండకి, శ్రీవారి మెట్ల ద్వారా మనం ఎప్పుడైనా చేరుకోవచ్చు. అది పుణ్యఫలప్రదమైనటువంటిది, విశేషమైనటువంటిది. కానీ పర్వాలకే ఆది పర్వమైనటువంటిది, విశేషమైనటువంటిది, చాతుర్మాస దీక్ష ప్రారంభమైనటువంటిది, శ్రీవారి యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి రోజునాడు దక్షిణాయన పుణ్యకాలంలో మనందరం కూడా శ్రీవారి కాలిబాటని, వారు నడయాడిన బాట ద్వారా ఈ మహాకృతువులో మనమందరం కూడా పాల్గొనడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. 2388 మెట్లకు పూజించుకొని అర్చించుకుంటూ గోవిందనామ స్మరణ చేస్తూ వెళ్ళడం అంటే సామాన్యమైన, దీనికన్నా అశ్వమేధాది యాగాల క్రతువులతో కన్నా ఇంకా ఎక్కువ ఫలితాన్ని ప్రసాదించేటువంటిది. అభిషేకాలు, పూజలు, నోములు, వ్రతాలు ఇత్యాదులన్నిటికీ కూడా దాటి వెళ్ళినటువంటి క్రతువు శ్రీవారి మెట్ల పూజోత్సవంలో పాల్గొన్నటువంటిది. ఇటువంటి సువర్ణావకాశాన్ని సాధ్యమైనంత వరకు కూడా మనం విని పాల్గొనడమే కాకుండా మన బంధువులకి, మన మిత్రులకి, మన తోటి వారికి కూడా తెలియజేసి ఇటువంటి మహత్తరమైన కార్యక్రమంలో వాళ్ళని కూడా పాల్గొనేటట్లుగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా దివ్యంగా చేసుకొని దేవదేవుడు అనేటువంటి వాడు, ఆపదముక్కుల వాడు, అనాథరక్షకుడు, గోవిందా అంటే ఓయి అని పలికేటువంటి దైవం, పిలిచిన పలికిన దైవం, పరిగెట్టుకుని 7 కొండలు వచ్చి మన ఆపదలన్నింటినీ కూడా రూపుమాపేటువంటి తండ్రి ఆ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని
మనం అందరం కూడా తెరిద్దాం. ఇటువంటి సువర్ణ అవకాశం మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక లీలల గురించి చెప్పనలవి కాదు. శ్రీనివాస గారు యాత్రకు తీసుకెళ్లినటువంటి బృందం వారితో నాకు తరచు నా వృత్తిరీత్యా, నాది ప్రకాశ జ్యోతిష్యాలయం, గుడివీధి, శ్రీకాకుళం, తెన్నేటి విక్రమ శర్మ. నేను వారితో వెళ్ళే భక్త బృందాన్ని, పెళ్లి కాని వాళ్ళు కానీ వారితో పాటుగా ఈ శ్రీవారి కాలి మార్గం గుండా చేరుకుని శ్రీవారి దర్శించుకొచ్చినంత వెంటనే 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 సంవత్సరాలు కాదు, మాసాలు కాదు, వారికి కళ్యాణాలు, ఎంతో కాలంగా కళ్యాణం కాని వాళ్ళు చేస్తే కళ్యాణాలు కలుగుతున్నాయి. సంతానమే కలగదు అని డాక్టర్ గారు సర్టిఫై చేసిన వాళ్ళకి కూడా చక్కటి పిల్లలు కలుగుతున్నారు. ఆయురారోగ్యాలు మరెవరో ఉదాహరణ అక్కర్లేదు. ఈ క్రతువుకు ఆధ్వర్య బ్రహ్మత్వం వహిస్తున్నాడు శ్రీనివాసుడికే. మేజర్ ఆపరేషన్ హార్ట్కి జరిగితే లేచి 3 నెలలు తిరగకుండానే తిరుమల కొండలు ఎక్కి వెళ్ళాడంటే శ్రీవారి దయ, కృప, కరుణ అనన్యమైనటువంటివి. కనుక ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుందాం. నాకు ఇలాగా వ్యాఖ్యాతగా ఈ అవకాశం కల్పించినటువంటి దక్షిణ భారతదేశ గోవింద పాదయాత్ర వాట్సాప్ బృందంలో సభ్యులందరికీ కూడా వినయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా శ్రీవారి సంపూర్ణ కరుణా కటాక్షాలు మీకు కలుగుతూ విశ్వానికి శ్రేయస్సు కలగాలని, సర్వే జన సుఖినోభవంతనేటువంటి దివ్య సంకల్పం సిద్ధించాలని శ్రీవారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతున్నాను. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనమందరము ఉండాలి. నా పేరు శ్వేత, నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా, తెలంగాణ డిస్ట్రిక్ట్ అండి. గురువుగారు చేసే ప్రతి కార్యక్రమంలో నేను ప్రతిసారి పార్టిసిపేట్ చేశాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మొదట్లో నేను చేయలేకపోయేదాన్ని అనే ఫీలింగ్ ఉండేది. గురువుగారి గైడెన్స్ తోటి నాకు ఆయన అడ్వైజెస్ ఇస్తూ నన్ను ముందుకు నడిపించారు. నేను ఏనాడు వేరే వాళ్ళతో ప్రయాణం చేస్తున్నాను ఫీలింగ్ ఉండేది కాదు. నాకు ఒక మంచి ఫ్యామిలీ మెంబర్ లాగా, నాకు మంచి వెల్ విషర్ లాగా, నాకు ఒక అన్నయ్య లాగా నాకు అన్ని ఐడియాస్ ఇస్తూ, ఇలా చెయ్యి, అలా చెయ్యి, మంచిగా అనిపిస్తుంది. ఇది ఒక పాదయాత్రనే కాదు, నా ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా, మా అత్తగారికి ఇలా ఉంది గురువుగారు, నేను చేయలేను అంటే, నీకెందుకమ్మా నువ్వు చెయ్యి. నాకు కోవిడ్ అప్పుడు, నేను ఇప్పటికీ మర్చిపోలేని విషయం ఏంటంటే అండి, కోవిడ్ అప్పుడు నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నా ఫ్యామిలీ ఏంటి, కోవిడ్ పరిస్థితి ఏంటి అనే టైంలో నా గురువుగారు నాకు చాలా మంచి హెల్ప్ చేశారు. నాకు ఒక దారి చూపించారు. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, కానీ దానికి ఒక దారి కావాలి అంటే ఒక మీడియేటర్ లాగా కావాలి. నాకు అది మీడియేటర్ కాదు, వెల్ విషరే కాదు, అడ్వైజరే కాదు, నాకు అన్ని మహాంతి శ్రీనివాస్ గారు. ఆయన ఏ నిమిషంలో అయినా నాకు మంచి గైడెన్స్ ఇస్తారు. అందుకోసం ఆయన చేసిన ప్రతి దాంట్లో నేను హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు ఈ తొలి ఏకాదశి రోజు కూడా ఆయన పెట్టిన కార్యక్రమం చాలా ప్రీషియస్ అండి. అందరూ డెఫినెట్గా పార్టిసిపేట్ చేసి అందులో ఆ ఎంజాయ్మెంట్ మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా అండి. మ్యాక్సిమం అందరూ రండి, ఆ అనుభూతిని ఫీల్ అవ్వండి, ఆ స్వామి బ్లెస్సింగ్స్ తీసుకొని అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్వేతశ్రీ, మాది పార్వతీపురం. నేను గురువుగారు చేసినటువంటి కార్యక్రమాల్లో ఈ మెట్లు పూజోత్సవంలో పాల్గొనటం ఇది మొదటిసారి. పాదయాత్ర, శ్రీవారి మెట్ల ద్వారా పాదయాత్రలో ఆల్రెడీ పాల్గొన్నాను. అప్పుడు నేను, మా పిల్లలు, మా హస్బెండ్ నలుగురు పాల్గొన్నాము. గురువుగారితో నా జర్నీ కరోనాలో గోవిందనామస్మరణతో స్టార్ట్ అయింది. అప్పుడు పాల్గొనడం, అప్పుడు కూడా ఈ గోవిందనామస్మరణ కార్యక్రమంలో కొన్ని కోట్ల సంఖ్యలో గోవిందనామస్మరణ కౌంట్లు ఇవ్వటం అన్నీ చేసేవాళ్ళం. గురువుగారితో ప్రత్యేకమైనటువంటి అనుబంధం. మా ఆధ్యాత్మిక మన గురువుగారు నాకు చాలా చాలా ఎక్కువ
ఫాలో అవుతూ ఉంటాను. ఏ కార్యక్రమం కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాను. నన్ను గ్రూప్లో నుంచి అయితే నేను వచ్చినా రాకపోయినా నన్నైతే గ్రూప్లో కంపల్సరీ యాడ్ చేస్తారు గురువుగారు. ప్రతి అనుభూతిని ప్రతి ఒక్కరిది నేను వింటూ ఉంటాను. ఈ ఈ మెట్లు పూజోత్సవానికి గురువుగారు ఫోన్ చేసి చెప్పారు, మెట్లు పూజోత్సవం చేస్తున్నామమ్మ, కార్యక్రమానికి తప్పకుండా అటెండ్ అవ్వాలని. నేను ఒక టీం లీడర్ అయినా నేను రాననే చెప్పాను. ఎందుకంటే నాకు కాలు చాలా నొప్పిగా ఉందండి. 2 ముడుకులు కూడా ఆర్థరైటిస్, ఏజ్ చిన్నదే కానీ కొంచెం ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది. దానివల్ల నేను రానని గురువుగారితో చెప్పాను. నువ్వు ట్రై చేయమ్మా, అట్లీస్ట్ ఒక 7 స్టెప్స్ 11 అలా ఎక్కి వెళ్ళిపోదు కానీ అని చెప్పారు. నేను రాలేను గురువుగారు అని చెప్పాను. కాకపోతే ఏంటో మరి ఆ గురువుగారు అలా అడిగిన తర్వాత మనసు ఒప్పుకోలేదు. మళ్ళీ ఒక్కసారి మన మెయిన్ వెంకటేశ్వర స్వామిని అడిగాను, తండ్రి వెళ్ళాలనుంది, హెల్త్ కోఆపరేట్ చేయట్లేదని. అనుగ్రహం ఏ విధంగా ఉందో నాకు తెలీదు. సుస్మిత అనే టీం లీడర్ ద్వారా నేను వచ్చాను. ఎక్కుతానని అయితే అనుకోలేదు. కొన్ని మెట్లు ఎక్కుతాను అనుకున్నాను. ఎక్కిన పూజోత్సవం, దట్ మీన్స్ పసుపు కుంకుమ పెడతాను అనుకోలేదు. తండ్రి దయ ఎలా ఉందంటే ఫస్ట్ మెట్టు నుంచి 2388 మెట్లు కూడా గోవిందనామస్మరణ చేసుకుంటూ పసుపు కుంకుమ పెట్టుకుంటే ఎక్కాను. అస్సలు నేను అనుకోలేదు ఇంతలా నేను చేస్తాను అని చెప్పి. కాలు నొప్పి వల్ల అది నాకు చాలా 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 ఆనందంగా ఉందండి. నేను చెప్పలేను ఆ అనుభూతిని. గోవిందనామస్మరణ చేస్తూ ఎక్కుతూ ఉంటే ఆ ఉత్సాహం చాలా అద్భుతంగా అనిపించింది. చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమం తలపెట్టిన గురువుగారికి వేల 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 కృతజ్ఞతలు. మా అబ్బాయి అండి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాడు. తనకి 540 అలా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను. మేము ఏ రోజైతే ట్రైన్ ఎక్కామో ఆ రోజే 10th రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ చూస్తే 567 ఏడుకొండలవాడు 7తో నా అబ్బాయి మార్క్స్ ఎండ్ అయ్యాయి. 567 మార్క్స్ వచ్చాయి. దానికి కూడా నేను చాలా ఆనందం అండి. మా బాబాయ్ అయితే ఆల్రెడీ అప్పుడు బాలగోవిందం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాడు. ఇది సెకండ్ టైం తను కూడా మెట్లు శ్రీవారి మెట్ల ద్వారా రావటం. తను కూడా మెట్లు అన్నిటికీ బొట్లు పెట్టుకుంటూ వచ్చాడు. స్వామివారి అనుగ్రహం మా బాబు మీద ఉన్నందుకు చాలా ఆనందం వేసిందండి. అంటే తను బాగా చదువుతాడు, ఇంకా మంచి ఎనర్జీ లెవెల్ ప్లస్ భగవంతుని అనుగ్రహం కూడా బాగా తోడైంది అనిపించింది నాకు. నెక్స్ట్ మా మదర్ అండి, తను కాలు బాగా నొప్పులు అమ్మకి. ఎంతమంది వెళ్తున్నామనే ఉత్సాహంతో నేను కూడా వస్తాను అని చెప్పి, ఇంకా ఇదే ఫస్ట్ టైం, అమ్మ అయితే ఇదే ఫస్ట్ టైము, నేను వస్తాను అంది. నువ్వు రామ్మ, కానీ పసుపు కుంకుమ కార్యక్రమం నువ్వు పెట్టుకోకు అని చెప్తే వినలేదు. కొంచెం పట్టుకుంది, అయ్యేంత వరకైనా పెడతానంది. 11 మెట్లతో ఆపు, లేదంటే 100 మెట్లతో ఆపేయమ్మ అని చెప్పాను. అలాగే అందండి. 100 మెట్లే పెడతానంది. 903 మెట్ల వరకు పెట్టగలిగిందండి. తనకి కాలు అయితే చాలా చాలా నొప్పి అనమాట. ఎంత పైనో తెలీదు. పాదాలు కూడా చాలా నొప్పి పెడుతూ ఉంటాయి. క్యాజువల్గా ఇంట్లోనే చెప్పులు వేసుకుని నడుస్తుంది. వితౌట్ స్లిప్పర్స్ తను నడవలేదు ఇంట్లో కూడా. అలాంటిది ఈ 2388 మెట్లు కూడా నడుచుకుంటే ఎక్కింది. తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది. మా అందరి మీద గోవిందుడి అనుగ్రహం ఎంతగా ఉంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈ కార్యక్రమం అయితే మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, మంచి అనుభూతిని పంచింది. దీన్ని ఎప్పటికీ ఈ లైఫ్లో మేము మర్చిపోలేము. ఎంత మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిన గురువు గారికి వేల వేల కృతజ్ఞతలు. మా చేత ఇంత అద్భుతంగా చేయించినందుకు వెంకటేశ్వర స్వామికి సాష్టాంగ వందనాలు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రజని. మాది నిజామాబాద్. నేను గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. సంకల్పం గొప్పదైనప్పుడు దాని ఫలితము అంతే గొప్పగా ఉంటుంది అని చెప్పడానికి గౌరవనీయులు పూజ్యులు శ్రీ మహంతి శ్రీనివాస్ గారు గొప్ప నిదర్శనం. శ్రీనివాస్ గారితో నా జర్నీ గోవింద నామస్మరణతో మొదలైంది. వీరు తిరుపతిలో నిర్వహించిన నారాయణ హోమం కార్యక్రమంలో మా బంధువులతో కలిసి పాల్గొన్నాను. అది ఒక గొప్ప అనుభూతి. ఏప్రిల్ 30, 2023లో 1008 మంది భక్తులు, 108 మంది బాలగోవిందులతో కలిసి
నిర్వహించిన పాదయాత్రలో మా బంధువులు, స్నేహితులు, నా మనవరాలతో కలిసి పాల్గొన్నాను. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. వీరు నిర్వహించే ప్రతి కార్యక్రమం నా దృష్టిలో మహాయజ్ఞమే. ఎందుకంటే సంకల్పించిన మరుక్షణం నుండి వారు ప్రతి క్షణం కార్యక్రమం గురించి ఆలోచిస్తారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులను కోఆర్డినేట్ చేసుకుంటూ కార్యక్రమం నిర్వహించడం అనేది అంత సులభమైన విషయం కాదు. మహాత్ములు మాత్రమే చేయగలరు. పాదయాత్రకు ముందు రోజు నిర్వహించే పరిచయ కార్యక్రమం అద్భుతం. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారిని అందరినీ పరిచయం చేసుకుంటూ అనుభూతులను పంచుకోవటం అనేది ఒక మహత్తరమైన అనుభూతి. ప్రతి ఒక్కరిలోనూ అనిర్వచనీయమైన భక్తి పారవశ్యం. 25 జూలై 2026లో ఏకాదశి నాడు నిర్వహించబోయే మెట్ల పూజ గురించి శ్రీనివాస్ గారు ఫోన్ చేసి చెప్పారు. ఈ మెట్ల పూజోత్సవం సంకల్పించింది మహంతి గారే అయినా ఆ సంకల్పాన్ని కలుగజేసింది మాత్రం స్వామివారే. ఆ శ్రీనివాసుని అనుగ్రహించిన మెట్ల పూజోత్సవాన్ని ఈ శ్రీనివాసుని ఆధ్వర్యంలో మనమందరం కలిసి వెళ్ళి భక్తితో నిర్వహించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుదాం. గోవింద గోవింద గోవింద. లోకా సమస్త సుఖినో భవంతు. Om Namo Venkateshaya. With the divine blessings of Lord Srinivasa, this is Radharaj from Bangalore. I am inviting you to a journey of pure devotion. The Dakshina Bharata Govinda Padayatra WhatsApp group is organizing a grand Srivari Metal Puja Mahotsavam on Saturday, July 25th, 2026, coinciding with the auspicious day of Toli Ekadashi. Our mission is simple: Sarve Jana Sukhino Bhavantu. We will be climbing the sacred Srivari Mettu path, the very steps walked by the Lord Himself. 7 hills of the Lord, 70 devotees coming together, 700 kilos of turmeric and kumkum to sanctify the path, 7,000 chants of Govinda resonating through the hills. I participated last few times with the Mahanti Srinivas sir with very well designed manner. It was very memorable experience to me. The spiritual journey begins on July 25th at 7 a.m. We begin our climb from Srivari Mettu, reaching Tirumala by noon for a divine darshan of Lord Venkateshwara. Come, let us walk the path of the divine together. To join this sacred Padayatra, please confirm your participation by April 20th, 2026, between 10 a.m. and 11 a.m. Don't miss this chance to earn a lifetime of merit. Govinda, Govinda. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ಭಕ್ತಿಪೂರ್ವಕ ಮಾಹಿತಿ ಶ್ರೀವಾರಿ ಮೆಟ್ಟು ಮೆಟ್ಲೋತ್ಸವ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ಶ್ರೀವಾರಿ ಮೆಟ್ಟು ಮೆಟ್ಲ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಭಕ್ತಾದಿಗಳು ಪಾಲ್ಗೊಳ್ಳಲು ಪ್ರಮುಖ ಮಾಹಿತಿ. ದಯವಿಟ್ಟು ಈ ಮಾಹಿತಿಯನ್ನು ಭಕ್ತಿಯಿಂದ 2-3 ಬಾರಿ ಓದಿ ದೈವಿಕ ಸಂಕಲ್ಪವನ್ನು 4-5 ಬಾರಿ ಪಠಿಸಿ. ಕಾರ್ಯಕ್ರಮದ ಉದ್ದೇಶವನ್ನು ಅರ್ಥಮಾಡಿಕೊಂಡು ಧಾರ್ಮಿಕ ಮನೋಭಾವದಿಂದ ಭಾಗವಹಿಸಿ. ಪ್ರಯಾಣ ಮಾಹಿತಿ 24.07/2026 ಶುಕ್ರವಾರ ಬೆಳಿಗ್ಗೆ 08:00ಕ್ಕೆ ತಿರುಪತಿಗೆ ತಲುಪುವಂತೆ ನಿಮ್ಮ ಪ್ರಯಾಣವನ್ನು ಸ್ವತಃ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿಕೊಳ್ಳಿ. ಹಿಂತಿರುಗುವ ದಿನಾಂಕ 26.07/2026 ಭಾನುವಾರ. ದರ್ಶನ ಮಾಹಿತಿ 1:25.07/2026 ಶನಿವಾರ ಏಪ್ರಿಲ್ 22-25 ನಡುವೆ ₹300 ವಿಶೇಷ ಪ್ರವೇಶ ದರ್ಶನ ಟಿಕೆಟ್ಗಳು ಲಭ್ಯ. ತಂಡದ ನಾಯಕನ ಸಹಾಯದಿಂದ ಬುಕ್ ಮಾಡಿಕೊಳ್ಳಿ. 2 ಆನ್ಲೈನ್ ಟಿಕೆಟ್ ಸಿಗದಿದ್ದರೆ 24.07/2026 ಬೆಳಿಗ್ಗೆ 08:00ಕ್ಕೆ ವಿಷ್ಣು ನಿವಾಸ ಶ್ರೀನಿವಾಸನ್ನಲ್ಲಿ ಉಚಿತ ಟಿಕೆಟ್ಗಳು ಲಭ್ಯ. ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಜೊತೆ ಸಾಲಿನಲ್ಲಿ ನಿಂತು ಪಡೆಯಬಹುದು. ದರ್ಶನ ಸಮಯ ಸುಮಾರು 6-8 ಗಂಟೆಗಳು. 3 ಟೋಕನ್ ಸಿಗದಿದ್ದರೆ ಕಾಲ್ನಡಿಗೆಯಲ್ಲಿ ಬೆಟ್ಟ ಏರಿ ವೈಕುಂಠಂ ವ್ಯವಕಲನ 2 ಮೂಲಕ ಸರ್ವದರ್ಶನ ಪಡೆಯಬಹುದು. ವಸತಿ ವ್ಯವಸ್ಥೆ ತಿರುಮಲ ಮತ್ತು ತಿರುಪತಿ ವಸತಿ ಏಪ್ರಿಲ್ 2026ರಲ್ಲಿ ಆನ್ಲೈನ್ ಲಭ್ಯ. ತಿರುಪತಿ ವಿಷ್ಣು ನಿವಾಸ ಶ್ರೀನಿವಾಸಂ ಮಾಧವಂ. ಮುಂಗಡ ವಸತಿ ಸಿಗದಿದ್ದರೆ ಲಾಕರ್ ಸೌಲಭ್ಯ ಲಭ್ಯ. ತಿರುಮಲದಲ್ಲಿ ವೆಂಕಟಾದ್ರಿ ಪ್ಯಾಕ್ 5 ಲಾಕರ್ ವ್ಯವಸ್ಥೆ ಇದೆ.
ತರುವ ವಸ್ತುಗಳು 2 ಕೆಜಿ ಅರಿಶಿನ 1 ಕೆಜಿ ಕುಂಕುಮ. ಭಕ್ತರು ಮೇಲಿನ ಮಾಹಿತಿಯನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. ನೋಂದಣಿ ವಿವರಗಳು ವಾಟ್ಸ್ಆಪ್ ಹೆಸರು, ವಯಸ್ಸು, ಪ್ರದೇಶ, ಮೊಬೈಲ್ ಸಂಖ್ಯೆ ಕಳುಹಿಸಿ. ದಕ್ಷಿಣ ಭಾರತ ಗೋವಿಂದ ಗ್ರೂಪ್ 94 403 48 245. ನೋಂದಾಯಿತರಿಗೆ ಫಾರಂ ಕಳುಹಿಸಲಾಗುತ್ತದೆ. ಅದನ್ನು ಭರ್ತಿ ಮಾಡಿ 20.04 2026 ರೊಳಗೆ 9440348245ಕ್ಕೆ ಕಳುಹಿಸಿ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ. ಗೋವಿಂದ ಗೋವಿಂದ.